వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. చెంగిచెర్ల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం చెంగిచెర్ల నూతన అధ్యక్షులుగా దుర్గపు కృష్ణ గౌడ్ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గౌడ సంఘం పెద్దలు ఆదివారం రోజున ఏర్పాటు చేసినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదటిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా దుర్గపు కృష్ణ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తన సహచర కమిటీ ఉపాధ్యక్షులు లోడే బాలరాజు గౌడ్, జనరల్ సెక్రటరీ బొడిగే మల్లేష్ గౌడ్ కోశాధికారిగా పుదారి రాజు గౌడ్ మిగతా కమిటీ సభ్యులు అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని గౌడ సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృష్ణగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడతామని అన్నారు. అందరూ ఒకసారి ఒక ఫోటో దిగండి. అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను లోడే బాలరాజు గౌడ్ అనే నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం జనరల్ సెక్రటరీగా నేను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం కోశాధికారి ఫోటో ప్లీజ్. అందరు వెళ్ళండి. కవర్ అయితే అంకుల్ మళ్ళీ చూడండి మళ్ళీ నువ్వు బాగా మనకి మీరు ఏదన్నా ఒకటే వచ్చింది. ఆయన కూడా స్మార్ట్ చేసి రాజు శంకర్ గౌడ్ తప్పకుండా నల్ల శంకర్ గౌడ్ నల్ల గౌడ సంఘం అధ్యక్షులే ఇలాంటి యువత మనకు కావాలి. ఈరోజు నా గౌడ సంఘం కుటుంబ మా అన్న తమ్ముళ్ళు నన్ను నమ్మి ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు వాళ్ళు నమ్మి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం ఇది నా జీవితంలో ఇది మర్చిపోని అవకాశం. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయి నాకు అప్పచెప్పినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఈ బాధ్యతను 100కు 100% దాన్ని మా సంఘం అభివృద్ధి కోసం నా టైంను కేటాయిస్తూ ఎంత కష్టమైనా సరే ఈరోజు సంఘం అభివృద్ధి చేయాలనేదే నా ధ్యేయంగా నేను పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో మా సంఘంలో మనకు కావాల్సిన ఒక భవనం, ఆ భవనం కోసం కృషి చేస్తాము. అదే మన రేణుక ఎల్లమ్మ తల్లి ఒక విగ్రహం గుడి కట్టుకోవాలనుకున్నాం. అది మన కులదేవత కాబట్టి దానికి ట్రై చేస్తాము. అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఐడి కార్డ్స్ కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా అవన్నీ తీర్చి సంఘం అభివృద్ధి కోసం నాతో పాటు నా ప్యానెల్లో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కోశాధికారి, అదేవిధంగా 30 మందితో కూడిన ఈ సభ్యులు
మేము ఒక టీమ్గా ఏర్పడి సంఘం అభివృద్ధి చేయాలి, సంఘాన్ని మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి, సంఘంని ఆదర్శంగా 10 మందికి మన సంఘం ఆదర్శంగా నిలవాలనే ఒక ఆలోచనతోటి మేము మొదలుపెట్టిన ఈ సంఘం దాని బాధ్యతలు అప్పగించినందుకు దాన్ని 100కి 100% మేము నెరవేర్చి మా ప్యానెల్ రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తామనే ఒక నమ్మకంతో ఈరోజు ఈ మొదలు పెట్టడం జరుగుతుంది మా ప్రయాణం. ఆ భగవంతుడు మాకు ఎల్లవేళలా సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్యానెల్లో 30 మంది కాబట్టి పెద్ద ప్యానెల్. ఆ పెద్ద ప్యానెల్ని కూడా మేము అందరం కలిసికట్టుగా ఒక విధంగా వెళ్ళి మంచిగా అభివృద్ధి చేస్తామని మేము కోరుకుంటున్నాం. గౌడ సంఘం సభ్యులందరికీ పేరు నా యొక్క కృతజ్ఞతతో కొత్తగా ఎన్నుకోబడ్డ కృష్ణగౌడ్ని మనం అధ్యక్షం చేసినాం. వారితో పాటు సభ్యులందరికీ కృతజ్ఞతలు. అన్ని విధాలు అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని నా యొక్క మనవి. ముందుగా అందరికీ మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘ మిత్రులకు, మన కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నాకు ఈ ప్యానెల్లో ఉపాధ్యక్షుడిగా నాకు బాధ్యతలు ఇచ్చినందుకు దాన్ని నా స్వశక్తుల కృషి చేస్తూ అన్ని విధాలుగా మన గౌడ సంఘం అభివృద్ధికి నేను పాటుపడతానని త్వరలోనే మన అధ్యక్షుని ఆధ్వర్యంలో, మన ప్యానెల్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ విగ్రహాన్ని మనం త్వరలోనే ఆవిష్కరించుకుందాం. అదేవిధంగా ఎల్లమ్మ గుడితో పాటు మన దైవం కాటమయ్య గుడి కూడా మనం కట్టించుకొని ఒక ఆఫీస్కి ఒక మంచి ప్లేస్ని మనం కూడా చూసుకొని దాన్ని ఒక భవనంగా నిర్మించుకొని మన కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి మనం కొనసాగించుకుందామని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, మన గౌడ సంఘ మిత్రులందరికీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంఘం కోశాధికారిగా నాకు బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్క మెంబర్కు చాలా ధన్యవాదాలు. నేను ప్రమాణ స్వీకారంలో చెప్పినట్టుగా అందరి మీద ఎలాంటి రాగద్వేషాలు లేకుండా, అలాగే అంతఃకరణ శుద్ధితో అన్న మాటలకు నేను ఎప్పటికీ నేను ఈ పదవిలో ఉన్నంత వరకు నేను గుర్తుపెట్టుకొని శక్తి వంచన లేకుండా నేను నా కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నేను నిర్వహిస్తాను. తర్వాత దీన్ని అభివృద్ధిలో ఎంత కష్టపడాలో అంత కష్టపడతానని మనవి చేసుకుంటున్నాను. జై సర్దార్ సర్వాయి పాపన్న. నన్ను నమ్మి జనరల్ సెక్రటరీ ఎన్నుకున్నందుకు మన గౌడ సంఘం సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గత 2 years నుంచి చేసిన పనులు దృష్టిలో పెట్టుకొని మనము అనుకున్న మనకు ఇంకా ఏమున్నది, సర్దార్ సర్వాయి పాపన్న సంఘం అనుకుంటున్నాం. 2 years గడిచిపోయింది, అయినా కూడా కాలేదు. ఈ 2025లోనన్నా కంప్లీట్ చేయించాలని చెప్పేసి అందరినీ మన గౌడ సంఘం కొంచెం సపోర్ట్ కోరుకుంటూ దీన్ని అవ్వడానికి బాగా కృషి చేస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.